హాయ్ అండి, నేను డాక్టర్ హృదయ్ మోహన్, కార్డియాలజిస్ట్, మెడ్ యునైటెడ్ పాలకొల్లు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చినాను అంటే, ఇప్పుడు ఈ వింటర్లో ఒక 30% అధికంగా గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సమ్మర్తో పోలిస్తే. ఇది మన అమెరికాలో కానీ యూరోప్ స్టడీస్ ప్రకారం ఇది డేటా వచ్చిందనమాట. ఎందుకు ఈ 30% పెరుగుతుంది అంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే, వింటర్ వల్ల కోల్డ్ టెంపరేచర్స్ వల్ల రక్తనాళాలు అనేది కొంచెం కుదించుకుపోతాయి. ఇప్పుడు ఇంకోటి రెండో కారణం ఏంటంటే, ఇప్పుడు రక్తం కూడా చిక్కబడుతుంది. ఒకటి ఆ రక్తనాళాలు కుంచుకుపోవటం వల్ల మనకి రక్త సరఫరా తగ్గుతుంది, అండ్ రక్తం చిక్కబడటం వల్ల ఇంకా రక్తనాళాల నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా చిక్కగా అవడం వల్ల సరిగ్గా రక్త సరఫరా అనేది తగ్గుతుంది. మూడో కారణం ఏంటంటే, మనకి వింటర్ ఎర్లీ మార్నింగ్స్ క్యాటికాలమైన్స్ అనేది బాగా ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల బీపీ పెరుగుతుంది, ఇంకా హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాలుగో కారణం ఏంటి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు జ్వరం కానీ జలుబు కానీ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి ప్లేక్ అనేది, అంటే ఒక రక్తనాళంలో లోపల గూడు కట్టుకున్న ప్లేక్ అనేది పగిలిపోయే ఛాన్సెస్ ఉండి సడన్గా హార్ట్ అటాక్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఐదో కారణం ఏంటంటే, ఎండ తక్కువ ఉండడం వల్ల విటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి కార్డియాక్ ప్రొటెక్షన్ అనమాట. సో విటమిన్ డి కూడా తగ్గుతుంది. అంతా జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.